వైపు మంత్రులు అందరూ వెళ్తుంటే మరోవైపు నవీన్ యాదవ్ సొంతంగా వెళ్ళి ఆయన తమ గెలుపు కోసం సహకరించాలని కోరడం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్తో కూడా భేటీ కావడం జరిగింది. మంత్రులు మాట్లాడిన నవీన్ యాదవ్ ఎట్లా ఉంది? అంతా చాలా సంతోషం అన్న. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి పెద్ద మనుషుల ఆశీర్వాదం కావాలని చెప్పి నేను అంజనంకుల దగ్గర రావడం జరిగింది. పెద్ద ఆయన బయటకు వెళ్ళినారంట. సో మా బ్రదర్ మన రాజ్యసభ ఎంపీ అనిల్ అన్న ఇక్కడనే ఉన్నాడు. ఈ అనిల్ అన్న నేను కూర్చొని మాట్లాడుకొని కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఒకసారి వచ్చి అంజనన్న కూడా కలిసి ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటానని చెప్పి తెలియదు. ఓకే, ఎట్లా మీ నాన్న పోటీ కోసం ట్రై చేశారు, మళ్ళీ నవీన్కి వచ్చిన టికెట్ ఎట్లా సాగరిస్తారు? సరే, టికెట్ విషయంకి వస్తే అవన్నీ ఇంటర్నల్ డిస్కషన్స్ అవన్నీ ఎపిసోడ్ అయిపోయింది. టికెట్ల ఎపిసోడ్ అయిపోయింది. నవీన్ ఈజ్ మా ఫ్యామిలీ మెంబర్. నవీన్ తప్పకుండా రేపు జూబ్లీస్లో భారీ మెజారిటీతో మేము మా సోదరుని గెలిపించుకుంటాము. అట్ ద సేమ్ టైం సరే పార్టీకి సంబంధించిన విషయాలు కూడా మా ఇంటర్నల్ డిస్కషన్స్ అవన్నీ నిన్నటితో క్లోజ్ అయిపోయినాయి. నవీన్కి నాన్నగారికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంతనో నవీన్ని కూడా అదేవిధంగా నాన్నగారు ట్రీట్ చేస్తారు. చాలా సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం మేమందరం కూడా. చాలా సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా నగరంలో అనేక సందర్భాలలో నాన్నగారిని కూడా చాలాసార్లు, అంటే మేము ఫ్యామిలీ కొత్త కాదు, మా ఫ్యామిలీ అయినా నవీన్ ఫ్యామిలీ అయినా మాకు కొత్త కాదు. మేము అందరం ఒకటే ఫ్యామిలీ. బట్ పొలిటికల్ సర్కమ్స్టెన్స్ అట్లా వచ్చినాయి కనుక మేము యాజ్ ఏ సీనియర్ లీడర్ ఆయన ట్రై చేసిండు. పార్టీ ఒక డిసిజన్ తీసిండు, పార్టీ కట్టిపడి ఉందా. మళ్ళీ నేనే జిల్లా అధ్యక్షుడు కనుక నా పైన ఇంకెక్కువ బాధ్యత ఉంది. నా పైన ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నవీన్ క్యాండిడేట్ కాదు, అనిల్ కుమార్ యాదవ్నే క్యాండిడేట్ ఆడ. ఎందుకంటే నేనే జిల్లా అధ్యక్షుడు. తప్పకుండా మేమందరం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రేపు జూబ్లీస్ పార్టీని గెలుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే నా జిల్లాలో ఇది సెకండ్ బై ఎలక్షన్. ఆల్రెడీ కంటోన్మెంట్లో కూడా ఎలక్షన్ జరిగింది, అక్కడ కూడా గణేష్ అన్న గెలిచిండు. సో ఇప్పుడు మళ్ళీ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో తప్పకుండా మేము గెలుస్తామని కూడా విషయాన్ని మరోసారి చెప్తున్నా. సరే, జరిగిన విషయాలన్నీ కూడా అది మా ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్, అవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు మాకు పార్టీ ఒక టాస్క్ ఇచ్చింది. పార్టీ లైన్లో ఉంటూ రేపు మా అభ్యర్థి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఓకే, ఏంటి సోషల్ మీడియా రకరకాలుగా ప్రచారాలు సాగుతున్నాయి. నెగిటివ్ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రకరకాలుగా ప్రచారం చేస్తుంది. నవీన్ యాదవ్ అంటే వాళ్ళకు భయం. 2018లోనే నాకు బీఫామ్ రాకుండా చేశారు, 23లో బీఫామ్ రాకుండా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి అవకాశం ఇచ్చేసరికి భారతీయ రాష్ట్ర సమితి పోయి భయం రాష్ట్రీయ సమితి అయింది. బీఆర్ఎస్ అనేది భయం రాష్ట్రీయ సమితి అయిపోయింది. వాళ్ళకి ఒక ఫియర్ స్టార్ట్ అయిపోయింది. మేమంతా కూడా కాన్స్టిట్యున్సీలో అందరినీ కలుపుకొని పోయి హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తాం. ఆ భయం ఫియర్తోనే వాళ్ళంతా కూడా నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. మేము 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ మా కుటుంబము అందరూ కూడా ఈ ప్రజల సమస్యలపై అండగా ఉంటాం. ఎక్కడి నుండో వచ్చి మేము చేసింది కాదు. ఇక ఎక్కడ వీళ్ళు గెలవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో పార్టీ బలంగా ఉన్నది. సంక్షేమ పథకాలు కావచ్చు, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రజలకు నమ్మకం కలిగింది పార్టీ మీద. స్థానికంగా మేమున్నాం కాబట్టి ఒక ఇంకా బలం ఏర్పడింది. ఆ భయంతో ఇక్కడ ఇది మమ్మల్ని ఫేస్ చేయలేక ఇక నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నాం. దాని గురించి మేము పెద్ద పట్టించుకోము. అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో జనాల్లోకి పోతా ఉన్నాము. అదంతా కూడా పాజిటివ్గానే ఉన్నారు. పబ్లిక్ హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారు. మొత్తం మీద జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి నవీన్ యాదవ్ చెప్తున్నారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉంటూ ఖచ్చితంగా ఈ నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తాను, తానే బాధ్యత తీసుకుని జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి అనిల్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేసేది ఏం లేక ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీస్లో కాంగ్రెస్